చూపిస్తాను చూడండి. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 6వ అధ్యాయం 3వ మంత్రంలో రాయబడిన మాట చదువుతున్నాను. యూపమా, ఈ మూలమున మేము ఉత్తమ లోకములకు చేరవలెనని కోరుచున్నాము అని 3వ వచనంలో రాయబడింది. యూపము అంటే అర్థం ఏమిటో తెలుసా? మ్రాను అని అర్థం. ఆ కింద ఇలా రాయబడింది చూడండి ఒకసారి. యూపమును గర్తమున పూడ్చుచు అంటే అర్థం ఏమిటంటే మ్రానును ఒక గొయ్యి తీసి దాంట్లో పూడ్చాలంట. ఆ కింద ఇలా రాయబడి ఉంది. యజ్ఞయూపమా, నీవు బ్రాహ్మణులను దృఢపరచుము, క్షత్రియులను దృఢపరచుము, ఆయువును దృఢపరచుము, మా సంతానములను దృఢపరచుము. ఒక మ్రాను బ్రాహ్మణులను దృఢపరుస్తుందా? ఒక మ్రాను క్షత్రియులను దృఢపరుస్తుందా? చెప్పండి. మ్రాను అంటే ఓ చెట్టు నుండి తీయబడినది. చెట్టును కూడా మ్రాను అంటాం కదా, మొక్క ఇవ్వరంగానిది మ్రానై వంగున అంటాం సామెత. మ్రాను అంటే చెట్టు అని అర్థం. అయితే ఇక్కడ యూపము అంటే చెట్టు నుండి చెక్కి తీసినది అని అర్థం. అందుకే దాని పేరు యూపము. ఒక యూపమును తీశారంట, చెట్టు నుంచి ఒక చెక్కను తీశారంట బయటికి, ఒక మ్రానును తీశారు. బైబిల్ గ్రంథంలో కూడా సిలువ మ్రాను అన్నారు. అంటే సిలువ చెట్టు అని అర్థమా? కాదు, చెట్టు నుండి తీయబడినది అని అర్థం. కాబట్టి ఇక్కడ యూపము అనే ప్రస్తావన చాలా స్పష్టంగా రాయబడింది. ఇది చెట్టు నుండి తీయబడింది అని అంటున్నాను కదా, దాని గురించి కూడా మరలా శుక్ల యజుర్వేదంలోనే చూద్దాం. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదంలో 25వ అధ్యాయం 29వ మంత్రంలో చదువు. యూపము కొరకు చెట్టు కొట్టిన వారున్నారు, కొట్టిన చెట్టును మోసిన వారున్నారు, యూపపు అగ్రభాగమున కట్టవలసిన ముక్కలను చెక్కిన వారున్నారు, అశ్వము కొరకు చేయవలసిన వంటకు కట్టెలు చేర్చిన వారున్నారు. వారందరి శ్రమ ఈ యజ్ఞమును సఫలము చేయునుగాత. చెట్టు నుండి ఈ యూపమును తీసుకొచ్చారంట. దేనికోసం అంటే ఇది యజ్ఞము జరిగించడం కోసం. చెట్టు నుండే ఈ మ్రానును తీశారు, చెట్టు నుండే దీనిని తీసి యజ్ఞం జరిగించాలనుకుంటున్నారు. అయితే అశ్వయజ్ఞము అనే పదం ఇక్కడ రాయబడింది. అందుకే నేను మొదటి సందేశంలో కూడా అశ్వయజ్ఞమును గురించిన ప్రస్తావన చేసి, అశ్వము గోవు, ఆ తర్వాత ఆజము. ఆజము అంటే మేక అని అర్థం. కాబట్టి సృష్టికర్త అయిన దేవుని యజ్ఞము కోసం అశ్వమును, గోవును, మేకను, కొమ్ములు లేని మేకను అంటే గొర్రె అని అర్థం వాస్తవానికి ఇవ్వడం జరిగింది. దీని గురించి మరల శుక్ల యజుర్వేదంలోనే ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను చూడండి. శుక్ల యజుర్వేదంలో 6వ అధ్యాయం 9వ మంత్రం తర్వాత 10వ మంత్రం కూడా 2 మంత్రాలు చూద్దాం. పశువా, నేను సవితృదేవుని ఆజ్ఞానువర్తిని, అశ్వినుల బాహువులతోనూ పూషహస్తములతోనూ అగ్నిసోములకు ప్రీతికరుడవగు నిన్ను యూపమునకు కట్టుచున్నాను. పశువును దేనికి కడుతున్నారంట? పశువా, నిన్ను యూపమునకు కట్టుచున్నాను అని 9వ వచనంలో ఉందండి. 10వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. పశువా, నీవు నీరు త్రాగుదానవు. పశువా, నీ ప్రాణము బ్రహ్మ ప్రాణములందు చేరవలెను. నీ అంగప్రత్యంగములు కంద్రు యథావిధి ఆయా యజనీయ దేవతలందు చేరవలెను. అంటే బలి అయినటువంటి అవయవాలు వేరే దేవతలలోనికి వెళ్ళాలంట. ఈరోజు ఈ 2 విషయాలు చాలా ఆశ్చర్యమైనటువంటి విధంగా మీకు వివరిస్తాను. ఇక్కడ రాయబడ్డటువంటి 2 మాటల్లో కూడా మొదటిది బ్రహ్మలో నీ ప్రాణం చేరవలని అన్నాడు. ఇదే మాట నా ప్రభువు సిలువలో ఉండగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. రెండవది అవయవములు, అంగప్రత్యములు యథావిధి ఆయా యజనీయ దేవతల యందు చేరవలను అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే లేఖనములు ఎవని యొద్దకు వచ్చునో వారు దైవములని లేఖనం మనల్ని అంటుంది కనుక ఆ అవయవములను భుజించి వారు మనమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యజ్ఞము కూడా అలాగే జరిగింది. వారు యజ్ఞమును చేసి మరలా యజ్ఞ పశువు బ్రతకకపోతే దాన్ని తినేవారండి. అది వేద నియమం కూడాను. అందుకే ఆనాటి ఋషులను కూడా దేవతలలో చేర్చుకున్నారు చాలా వరకు. మునిపుంగవుడు ప్రసిద్ధి చెందినవాడు, ప్రఖ్యాతిగాంచినవాడు, తపస్సంపన్నుడు, తపస్శీలి కనుక తర్వాత దేవగా మారిపోతాడు. మహాతపస్శీలి మునిపుంగవులందరూ దేవతల స్థాయికి ఎదిగి దేవతలనే శాసించగలిగేవారు అయినట్టుగా పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ కారణం చేత ఆ మిగిలిన శరీరాన్ని తిన్నటువంటి వీరినే దేవతలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది వేదం చెప్తున్న సత్యం. ఇక యపమును గూర్చి గుంతలో దింపడం అనే ప్రస్తావన ఉంది. పడుకోబెట్టినటువంటి ఆ మ్రాను మీద బలి పశువును పెడతారు, గుంతలో దింపడానికి దాన్ని లేపుతారు, గుంతలో దింపుతారు. ఈ 3 మాటలు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా వేదంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి శుక్ల యజుర్వేదంలోనే 6వ అధ్యాయంలోనే 2వ మంత్రం చదువుతున్నాను, గమనించండి. యూపమా, నిన్ను పైకి లేపుటకు నిన్ను మధ్యసపట్టిన వారిని నీవు స్వర్గమునకు చేర్చగలదానవు.
ఈ యూపమునంట గుంతలో దింపాలంట, తర్వాత ఏం చేయాలంట? బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ఇత్తడి సర్పము వలె ఆయన పైకి ఎత్తబడ్డాడు, దాన్ని చూసిన వారు రక్షింపబడ్డారు, స్వర్గ ప్రాప్తులయ్యారని. ఆ సిలువ పాపిని రక్షిస్తుంది, ఆ సిలువను చూసిన వాడు రక్షింపబడతాడు, ఆ సిలువను గుర్తించిన వాడు రక్షింపబడతాడని వేదం చెప్తుంది. సిలువ వలన రక్షణ కలుగును, సిలువను ఎవరు గుర్తిస్తారో వారికి రక్షణ దొరుకును అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు అదే మాట వేదంలో చూపిస్తాను చూడండి మీరందరూ. శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహితలోనికి వెళ్దాం. మొదటి భాగంలో ఉన్న సంగతి, మొదటి అష్టకం 8వ అనువాకం 36వ సూక్తం 13-14 మంత్రాలు చదువుతున్నాను, గమనించండి. యూపస్తంభమా, సూర్యునంతటి ఎత్తుగలదానవు అగుము అంట. ఏ మ్రాను సూర్యుని అంత ఎత్తు అవుతుంది? అది ఎప్పుడు జరిగింది? ఎలా జరుగుతుంది? అసలు దీని అంతరార్థం ఏమిటి? ఏ మ్రాను గురించి మాట్లాడబడింది? సూర్యుని అంత ఎత్తెందుకు అంటే అందరూ చూడ్డానికి అంట. సూర్యుని సమానము అని కూడా రాయబడింది. ఓ యూపమా, సూర్య సమాన రూపము ధరించుము అంట. శిలువ మీద యేసు చనిపోతే ఈ క్రైస్తవుల శిలువ మోసుకొని తిరుగుతారు, శిలువ మెడలు వేసుకుంటారు, శిలువ చర్చ్ మీద పెట్టుకుంటారు, సిలువను సమాధి మీద పెట్టుకుంటారు, ప్రతిదానికి సిలువ 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 అంటారు. సిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనమైతే అది మనకు దేవుని శక్తి ఎందుకైందంటే సిలువనే క్రీస్తు తన శరీరంగా మార్చి కనబడేటట్టు ఈ వేదాల్లో రాయించుకున్నాడు. ఆ చెక్క దేవుడు కాదు, కానీ యజ్ఞమునకు ఉపయోగపడినది మనకు రక్షణకు ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశం అది. ప్రతివాడు వాని సిలువనెత్తుకొని నన్ను ఎందుకు క్రీస్తునెత్తుకొని వెంబడించాలిగా? క్రీస్తు దేవుడుగా, సిలువ కాదుగా. ఎందుకు సిలువకు అంత ప్రాముఖ్యత? ఇదిగో వేదములో అందుకే ఇవ్వబడింది సిలువ ప్రాముఖ్యత. ఇది సూర్యుని అంత ఎత్తు కావాలని కోరుకున్నారు. ఈ భూమి మీద ఏ చెట్టు అయినా అలా అవుతుందా? ఏ చెట్టు నుంచి తీయబడ్డ ఏదైనా ఎదుగుతుందా? మరి దీని అర్థం ఏమిటి? దాని ఖ్యాతిని సూర్య సమానముగా ఈ ప్రపంచమంతటికి ప్రకటించుటకు అది యజ్ఞ రూపము దాల్చాలి. దాని మీద దేవుడు మరణిస్తే ఆ మ్రానుకు సూర్య స్థాయి ఎత్తుగలుగుతుంది అన్నమాట. ఆ కింద 14వ మంత్రం కూడా చదువుకుందాం. యూపస్తంభమా, ఉన్నతమైన దానవగుము. ఏమిటంట? ఉన్నతమైన దానవగుము, మాకు జ్ఞానము ప్రసాదించుము, పాపము నుండి రక్షింపుము. సిలువను వేడుకుంటున్నారండి. ఆ బలి పశువు ఏ మ్రాను పైనైతే వేలాడుతుందో ఆ మ్రాను అడుగుతున్నారు, మాకు పాప విమోచనను అనుగ్రహించు ఓ యూపమా, మాకు రక్షణను అనుగ్రహించని అడుగుతున్నారు. మనం కూడా యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అంటుంటాం. సిలువే మనకు శరణమైంది. వేదములలో ఉన్న ప్రాముఖ్యతను చెప్పడానికే దేవుడు ఆ మ్రానుకు ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకో తెలుసా? అది యజ్ఞవేదిక కాబట్టి. ఈ భూమి కూడా యజ్ఞవేదికే, దీనికో ప్రాముఖ్యతనిచ్చాడు. ఆయన్ని మోసేవారందరికీ ప్రాముఖ్యత కలుగుతుందని చెప్పడానికి. గాడిద మోసింది, అవును, అందరూ పరిచారు, ఈత మట్టలు పరిచారు, బట్టలు మరిచారు. యేసు నడిచాడా? గాడిద నడిచిందా? అయితే ప్రాముఖ్యత ఎవరికి పెరిగింది? ఆయన్ని మోసేవారందరికీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆ సిలువకు కూడా పెరిగింది. ఆ సిలువను నువ్వు మోస్తే నీకు పెరుగుతుంది. సిలువను మోయడం అంటే మనస్సును సిలువేయడం అని అర్థం. మనకు నచ్చింది కాకుండా దేవునికి నచ్చిందే చేయడం అని అర్థం. మన ఇష్టాలను సమాధి చేయడం, మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు. మన ఇష్టాలను సమాధి చేయడం సిలువను మోయడం, దీనత్వాన్ని ధరించుకోవడం సిలువను మోయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఇదే ఋగ్వేదములో చూడండి ఒకసారి. 3వ మండలం 3వ అష్టకం 1వ అనువాకం 8వ సూక్తం 5-6 మంత్రాలు చదువుదాం. భూమి మీద యూపము వృక్ష రూపమున ఉత్పన్నమైనది. భూమి మీద ఈ మ్రాను ఎలా ఉందంట? వృక్ష రూపం. ఆ కింద 6వ వచనములో దేవాభిలాషులు, కర్మలకు నాయకులు, అధ్వర్యులు నిన్ను ఆవటమున ప్రతిష్ఠించినారు, పాతినారు, కూటరము గొడ్డలి నిన్ను కొట్టినది. ఇప్పుడు ఇది వృక్ష రూపంలో ఉంటే వీళ్ళు ఏం చేశారంట? దాన్ని గొడ్డలితో నరికి తీసుకొచ్చి ఆవటమున పాతినారంట. అంటే రంధ్రం చేసి దాంట్లో పాతినారు. దీన్ని పైకి లేపారు. శుక్లయజుర్వేదంలోనికి వెళ్దాం, మరలా దీని వివరణ మనకు అక్కడ కనబడుతుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. మ్రాను మీద బలి పశువును పెట్టి ఊటం ఒకటి తవ్వి, గుంత ఒకటి తవ్వి, దాంట్లో మ్రానును నిలవబెట్టిన తర్వాత ఇంకొకటి జరిగింది. కుడి పక్కన ఎడమ పక్కన ఇంకో 2 మ్రానులు నిలిచినాయి మరి ఆయనతో పాటు. అది చూద్దాం. కుడి ఎడమలలో దొంగలు నిలిచినట్లుగా యజ్ఞములో జరిగిన ఒక విశిష్టతను మీకు శుక్లయజుర్వేదంలోంచి చూపిస్తున్నాను. శుక్లయజుర్వేదం 24వ అధ్యాయం 1వ మంత్రం. అశ్వము, కొమ్ములు లేని మేక, గోవు ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు. అందుకే నేను మధ్యలో చెప్పాను కదా, అశ్వము, కొమ్ములు లేని మేక, తర్వాత గోవు, ఇవి ప్రజాపతి యజ్ఞం కోసం ఇచ్చాడు. ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు, అందుకే వీటిని మొక్కుతుంటారు. ఆ కింద ఇలా రాయబడింది, నలుపు తెలుపు పశువులను గుర్రపు కుడి ఎడమల పక్కన కట్టుచున్నాను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ది లార్డ్. ఎంత స్పష్టమైన రీతిలో యజ్ఞము రాయబడింది, ఎంత స్పష్టమైన రీతిలో యజ్ఞం ఇవ్వబడింది. నేను చెబుతున్నాను, సత్యమైన దేవుణ్ణి మేము బైబుల్ మాత్రమే తెలిసి గుర్తుపట్టట్లేదు. సకల దేశ గ్రంథాలలో ఎక్కడ వెతికినా ఈయనే సత్య దేవుడు అని పదే 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 రుజువు అవుతుంది. అందుకే మిమ్మల్ని ప్రేమించి ప్రకటిస్తున్నా. యేసే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నజరేయుడైన యేసుగా అవతరించాడు ఈ భూమి మీదకి.